మనము బైబిల్లో ఇశ్రాయేలీల ప్రయాణం అనేది జరిగింది 40 సంవత్సరాలు. ఇశ్రాయేలీల ప్రయాణంలో నీళ్లు లేని సందర్భాలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఏ ఏ ప్రాంతంలో వారికి ఎదురయ్యాయి, ఎప్పుడెప్పుడు వారు ఎలాంటి పరిస్థితుల్లో నీళ్లు లేని ఆ పరిస్థితుల్లో వారి ప్రవర్తన ఎలా ఉంది అని ఈ సందర్భాలన్నిటినీ మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దీని గురించి గత 3 వారాలుగా చెప్పడం జరుగుతూనే వస్తూ ఉంది. 3 వారాలుగా మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వారికి నీళ్లు లేని సందర్భం మొదటగా ఎక్కడ ఎదురైంది అని అంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత 3 రోజులకు మొట్టమొదటిగా నీళ్లు లేని ఆ సందర్భం. కొంత ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ చేదైన నీళ్ళు. ఆ చేదునే వారు మారా అన్నారు. ఆ మారాను దేవుడు మధురంగా మార్చారు. మోషే గారు ప్రార్థన చేస్తే, దేవుని వేడుకుంటే, దేవుడు మోషే గారికి ఒక చెట్టును చూపిస్తే ఆ చెట్టు తీసుకుని వచ్చి నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను అని వ్రాయబడింది. ఇది నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. మొట్టమొదటి నీళ్లు లేని సందర్భం. ఆ తర్వాత 2వ సందర్భం, వారు ఇశ్రాయేలీలైన వారు రెఫుదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, అంటే సుమారుగా 2 నెలలు ప్రయాణం తర్వాత రెఫుదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూడా వారికి నీళ్లు లేని ఆ ప్రదేశం కనబడడం. అక్కడ నీళ్లు లేకపోయేసరికి మోషే గారిని సనుగుకోవటం, మోషే గారు మరలా దేవునికి ప్రార్థన చేయడం. దేవుడప్పుడు నీవు పెద్దలలోనే 70 మందిని పెద్దలను ఏర్పరచుకొని వారిని కొంత దూరం తీసుకుని వెళ్ళి నీకు ముందుగా ఉన్న ఆ బండను కొట్టుము, ఆ బండ నీకు నీళ్ళనిచ్చును అనగానే వారిని తీసుకుని వెళ్ళి పెద్దల కన్నుల ఎదుట ఆ బండను కొట్టగా బండ నీళ్ళనివ్వటం. అప్పుడు ప్రవాహము వలె వారికి వారి పశువులకు సర్వ సమృద్ధిగా నీళ్లు బండలో నుండి రావటం. ఇది 2వ సందర్భం. ఇది 17వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండం. ఆ తర్వాత ఇశ్రాయేలీలకు నీళ్లు లేని మరొక సందర్భం, 3వ సందర్భం సంఖ్యాకాండంలో ఉంటుంది, 20వ అధ్యాయం. దాని గురించి నిన్న వారం చెప్పడం జరిగింది. అక్కడ నీళ్లు లేకపోయేసరికి వీరు సనుగుకోవటం, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం కాదు కానీ మోషే గారిని వాదించుటకు, మోషే గారితో గొడవ పడటం ఇవన్నీ జరిగాయి. మోషే గారితో వాదించారు, రాళ్లతో కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు మోషే గారిని. సుమారు లక్షల మంది మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. అలా పోగైనప్పుడు అక్కడ మరలా మోషే గారు, అహరోను గారు వారిద్దరూ వెళ్ళి, అప్పటికి ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది కనుక వారిద్దరూ వెళ్ళి ప్రత్యక్షపు గుడారపు ద్వారము ఎదుట సాగిలపడగానే అప్పుడు ఆయన ప్రత్యక్షమై, మీరు వెళ్ళి ఆ బండతో మాట్లాడండి, అప్పుడు ఆ బండ మీకు నీళ్ళని ఇస్తుంది. అయితే నీవు నీ కర్రను చేత పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఒక పెద్దల్ని మాత్రమే కాదు ప్రజలందరినీ తీసుకొని వెళ్ళి ప్రజలందరి కన్నుల ఎదుట బండతో మాట్లాడము, బండ నీకు నీళ్ళనిచ్చును అని చెప్పడం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి బండతో ఆయన బండను కొట్టడం, మాట్లాడలేదు కానీ బండను కొట్టడం, ఆ బండ సమృద్ధిగా నీళ్ళని ఇవ్వడం అన్నది జరిగింది. ఇది 3వ సందర్భం. ఈ 3వ సందర్భంలో ఎన్నో మలుపులు, దేవుని ఉద్దేశం మారిపోవటం, ఇశ్రాయేలులపై దేవునికి కోపం అత్యధికంగా రగులుకోవటం, ఇశ్రాయేలులపైన మాత్రమే కాదు కానీ మోషే అహరోనులపై కూడా దేవుడు కోపంతో వారి మీద ఒక కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించడం అన్నది అక్కడ జరిగింది. ఇది నిన్న వారం విన్నాము. అయినప్పటికీ కొద్దిగా దాన్ని చదువుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము
సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు మనం నిన్న వారం విన్నాం. 1 నుండి 8వ వచనం వరకు అక్కడ మనం విన్నది ఏంటంటే, మరొకసారి చదువుకుందాం. 1 నుండి. మొదటి నెల యందు, మొదటి నెల అనగానే వివరించడం జరిగింది. మొదటి నెల అనగానే వారు ఐగుప్తు నుండి వచ్చిన మొదటి నెల కాదు, ఇది సంవత్సరమునకు మొదటి నెల. అప్పట్లో మాట్లాడే బైబిల్ పదాలు ఏంటంటే, ఇప్పుడైతే మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇలా మాట్లాడుతున్నాం, కానీ అప్పటిలో ఇశ్రాయేలీలు సంవత్సరమునకి ఇది మొదటి నెల, సంవత్సరానికి 2వ నెల, సంవత్సరమునకి ఇది 3వ నెల, సంవత్సరమునకి ఇది 4వ నెల అని మాట్లాడేవారు. ఇది సంవత్సరమునకు మొదటి నెల. దీని పేరు అబీబు నెల అని బైబిల్లో రాయబడింది. ఈ అబీబు నెలలో వారు ఎక్కడికి వచ్చారంటే కాదేషు అనే ప్రాంతానికి వచ్చారు. అదే మొదటి వచనంలో రాయబడింది. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. అక్కడ చాలా జరిగింది. ఒక ప్రవక్త గారు చనిపోయారు, ప్రవక్త్రి, మోషే గారి అక్కగారు. ఆమె చనిపోయి పాతిపెట్టబడ్డారు ఈ కాదేశు ప్రాంతంలోనే. ఆ ప్రాంతంలో ఆమె చనిపోయింది. అక్కడ సమాధి కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత 2వ వచనంలో వారికి వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, జనులు మోషేతో 2వ వచనం, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. నీళ్లు లేవు ఆ ప్రాంతంలో. ఆ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో మనకు కూడా నీళ్లు ఉండవు. ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ నీళ్లు దొరకవు అని చెప్తారు, ఇక్కడ భోజనం దొరకదు అని చెప్తారు, ఇక్కడ ఏది దొరకవో అది దొరకదని చెప్తారు ముందుగానే ప్రయాణం చేసేటప్పుడు దారిలో. అలా ఇక్కడ వీరు వస్తున్న ఈ ప్రాంతంలో, ఈ కాదేశ్ అనే ప్రాంతంలో నీళ్లు లేని ప్రాంతం. నీళ్ళు ఒక్కటే కాదు, అది ఎడారి ప్రాంతం, పంటలు కూడా పండని భూభాగం ఈ కాదేశ్ ప్రాంతం అన్నది. ఈ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు ప్రయాణం చేస్తూ. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. నిజానికి చాలా వ్యతిరేకమైన ఆలోచనతో మోషే అహరోనులకు విరోధంగా పోగై మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏమైనా పోగయ్యారనంటే, నిజానికైతే నీళ్లు లేకపోతే వీరందరూ కూడా మనం దేవుణ్ణి అడిగి నీళ్లు తీసుకుందాం అనాలి. నడిపించింది ఆయన, విడిపించింది ఆయన, పోషించేది ఆయన, ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆయన. అలాంటి దేవుణ్ణి మనం నీళ్ళు అడుగుదాం, మనకి నీళ్లు లేవు కదా అని ఆయన అడిగితే ఇస్తాడన్న ఆలోచన ఉండాలి. ఎందుకంటే అప్పటికే వారి కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు అనేవి జరిగాయి, ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు అనేవి వాళ్ళ కళ్ళ ముందు అప్పటికే జరిగాయి. జరిగినప్పుడు వెంటనే వారందరూ కూడా దేవుని ఎదుట సాగిలపడి, ప్రభు మాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలని ఒక్క మాట అడిగి ఉంటే దేవుణ్ణి సర్వ సమృద్ధిగా వారికి, వారి పశువులకు, వారి సమస్తానికి దేవుడు నీళ్ళు ఇచ్చేవాడు. కానీ వీరు ఇలా ఆలోచించలేదు. ఇశ్రాయేలీలు మరి ఎలా ఆలోచించారంటే, వెంటనే మోషే అహరోనులపై వీరు దృష్టి మళ్ళింది. నాయకులపై, నడిపించుచున్న వారిపై కోపం వచ్చింది. కోపం వచ్చి వారికి విరోధంగా అందరూ పోగై మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మాట్లాడుకొని మోషేని పిలిపించారు. మోషేని పిలిపించి అతనితో వాదించడం స్టార్ట్ చేశారు. ఏమని వాదిస్తున్నారంటే 3వ వచనంలో, జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు అంటున్నారు. మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? కొరాహు, అతని సంబంధులందరూ భూమి తన నోరు తెరచి మృంగివేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వారు. ఇదంతా 16వ అధ్యాయంలో ఉంటుంది, సంఖ్యాకాండంలోనే. అక్కడి నుండే వారు ఇక్కడ దాకా వస్తారు. భూమి తన నోరు తెరిచి కొరాహు సంబంధులందరినీ మృంగివేసినప్పుడు, ఆ తరువాత కొరాహుతో పాటు అభిరామ్ అనే ఇలాంటి ఇతనికి ఉన్న వారందరినీ ఒక 250 మందిని ఇతడు పోగేసుకుని ఉంటాడు. మేము కూడా దేవుని ప్రజలమే, మేము కూడా న్యాయం చేస్తాము, మేము కూడా నడిపిస్తాము, మేము లేవీయులమనే ఒక భావనతో మోషే అహరోనులకు ఎదురు తిరగటం వల్ల, ఎదురుగా మాట్లాడటం వల్ల, అప్పుడు దేవుని సన్నిధిలో నుండి, అనగా ఆ ప్రత్యక్షపు గుడారపులో ఉన్న ఆ బలిపీఠము దగ్గర నుండి అగ్ని బయలుదేరి 250 మందిని కాల్చేస్తుంది. 250 మందిని అగ్ని కాల్చేస్తుంది. మిగతా సుమారుగా 23,000 మందిని భూమి తన నోరు తెరచి మింగివేస్తుంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని వీళ్ళందరూ ఏమంటున్నారంటే, యెహోవా ఎదుట మా సహోదరులు చనిపోయినప్పుడే మేమును చనిపోయి ఉంటే ఎంతో మేలు, అక్కడే చనిపోయి ఉంటే మేలు.
అంటే వారు దేవుని కోపానికి బలైపోయారు అక్కడ. ఇక్కడ కేవలం వీళ్ళకి నీళ్లు మాత్రమే లేవు. నీళ్లు లేకపోయేసరికి మేము అక్కడ చనిపోయి ఉంటే మేలనని ఒక విరోధమైన భావన, అంటే కోపంతో ఉన్నారు మోషే అహరోన్ల మీద అన్నట్టుగా కనబడుతుంది. అలాంటి భావనతో వీరు తిరుగుబాటు చేసి ఆయనతో గొడవపడుతున్నారు. గొడవ పడి వీళ్ళు ఏమంటున్నారంటే 4వ వచనంలో, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా జనమును మీరేలా తెచ్చితిరి. వీళ్ళ ఆలోచన ఏముందనంటే దేవుడు తెచ్చాడు అన్న ఆ ఆలోచనను వీరు పక్కన పెట్టేసినట్టుగా కనబడుతుంది. విడిపించింది దేవుడు ఐగుప్తులో నుండి, ఈ అరణ్య మార్గంలో సముద్రాన్ని పాయలు చేసి నడిపించింది దేవుడు. ఆ దేవుడు కదా మమ్మల్ని పోషించువాడు, మా దాహాన్ని తీర్చువాడు అనే ఈ ఆలోచన విడిచిపెట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని విడిపించింది ఈ మోషే అహరోనులే, వీళ్ళే కదా ఫరోతో మాట్లాడింది, వీరే కదా మమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చిందని కళ్ళ ముందు కనబడుతున్న మోషే అహరోనులను చూస్తున్నారు. కానీ వీరికి పైనుండి నడిపిస్తున్న ఆ దేవుని ఆలోచనను మాత్రం వీరు గుర్తించలేకపోతున్నారు. గుర్తించలేక మోషే అహరోనులతో గొడవపడి మీరెందుకు మమ్మల్ని విడిపించారంటున్నారు. మీరే కదా యెహోవా సమాజమైన మమ్మల్ని విడిపించి మమ్మల్ని తీసుకుని వచ్చారు అని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి గొడవపడుతున్నారు. నీళ్లు లేకపోయేసరికి గొడవపడితే అప్పుడు ఇంకా వాళ్ళు 5వ వచనంలో కూడా మాట్లాడతారు, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. ఆ స్థలాన్ని గురించి చెప్పాను కదా మొదటే, అది ఎడారి ప్రాంతం. ఆ కాదేశు ప్రాంతం అన్నది పంటలు పండని ప్రాంతం. ఇప్పటికైనా మనకి కొన్ని పంటలు పండని భూములు ఉంటాయి, దాన్నే చౌడు భూములు, చౌడు నేల అని అంటాం మనం. అలాంటి ప్రాంతంలో పంటలు పండవు, నీళ్ళు కూడా సరిగా దొరకవు. అలాంటి ప్రాంతానికి వీళ్ళు వచ్చినప్పుడు ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి, ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. ఈ కాని చోటుకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఒకవేళ తెస్తే తెచ్చారు, ఎక్కడైనా నీళ్ళున్న చోటుకి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అంటే మీరు కావాలని మమ్మల్ని ఈ ప్రాంతంలో నడిపిస్తున్నారు, మమ్మల్ని చంపాలని మీరు ఏదో కుట్ర పన్నుతున్నారు అన్నట్టుగా మోషే అహరోనుల మీద వీరు విరోధభావంతో, పగతో, కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ కాని చోటుకి ఎందుకు తెచ్చావు? ఇక్కడ చూడు, ఏమైనా పంటలు కనపడుతున్నాయా? అంజురాలు ఏదైనా అంజురపు చెట్లు కనపడుతున్నాయా? ఏమైనా దానిమ్మ చెట్లు కనపడుతున్నాయా? అసలు నీళ్ళు ఎక్కడైనా కనపడుతున్నాయి? ఈ ఏరియాలో నీళ్ళే లేవు కదా. ఇలాంటి ప్రాంతానికి మమ్ములు తీసుకుని వచ్చావనని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసేసరికి వాళ్ళకి చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది. అయినప్పటికీ చేసేది ఏమీ లేక మోషే అహరోనులు ఏం చేశారంటే పరుగెత్తుకొని వెళ్ళి ప్రత్యక్షపు గుడారపు ద్వారానికి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి సాగిల పడిపోయారు. దేవాని ఆయన కాళ్ళ మీద పడిపోయారు, దేవుని కాళ్ళ మీద పడిపోయి ఏం మాట్లాడుతున్నారంటే 6వ వచనంలో, అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. వెంటనే సాగిలపడగానే ప్రత్యక్ష గుడారపు ఎదుట సాగిలపడగానే దేవుని మహిమ, ఒక ప్రకాశమానమైన వెలుగు వారికి కనబడింది. వారికి కనబడమే కాదు, వారితో మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. 7వ వచనంలో మొదలుపెట్టాడు దేవుడు. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను. మీరు ఎందుకు వచ్చారో తెలుసు, దేవునికి తెలియదా? వాళ్ళ అవసరం ఏంటో కనీసం దేవునికి తెలియదా అనే ఈ భావన కూడా మర్చిపోయారు వీళ్ళు. వీళ్ళు కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. మనల్ని నడిపించిన వాడు దేవుడు, మేమెందుకు మిమ్మల్ని తీసుకొని వస్తాం ఈ కాని చోటికి? ఇది దేవుని నడిపింపు వల్ల జరుగుతుంది కాబట్టి మనం అందరం దేవుణ్ణి అడగవాలనే ఆలోచన కూడా వీరు పెద్దగా చేసినట్టుగా కనబడదు. వెంటనే దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో నుండి ఒక ప్రకాశమానమైన వెలుగు ద్వారా ఆ మోషే అహరోనులకు కనబడి వారికి ఇలా సెలవిస్తున్నాడు. 8వ వచనంలో, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును
వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. చాలు. ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భం, దేవుడు నీళ్ళనైతే ఇచ్చాడు, ఎంత సమృద్ధిగా ఇచ్చాడో వచ్చే వారం విందాం. అప్పుడు ఇక్కడ బండను కొట్టినప్పుడు కూడా చాలా సమృద్ధి అయిన నీళ్ళు వచ్చాయి. విస్తారమైన సముద్రం అంత సమృద్ధి అయిన విస్తారమైన నీళ్ళు వచ్చాయి. నీళ్ళు బండలో నుండే వచ్చాయి. కానీ అక్కడ బండలో నుండి రావడానికి దేవుడు చెప్పింది ఏంటంటే, ఇది చదివినప్పుడు కూడా దేవుడు అర్థం చేయించింది ఏంటంటే, బండతో మాట్లాడమంటే కొట్టడం తప్పు. మాట్లాడమన్నాడు, కానీ ఆ బండను సమాజం అందరి ఎదుట బండతో మాట్లాడకుండా 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. మాట్లాడటం వల్ల ఉపయోగం ఏంటి, కొట్టితే ఏంటి, మాట్లాడితే ఏంటి అని మనము ఆలోచిస్తే, దేవునితో మాట్లాడితే నీళ్ళు ఇస్తాడంతే. దేవుని అడిగితే చాలు. దేవుని దగ్గర కొట్టడం ఏముంటుంది? ఈ కొట్టడం అనే పదాలు కానీ, కొట్టడం అనే చేయెత్తడాలు కానీ ఇలాంటివి దేవుని ఎదుట చేయకూడదు. దేవునితో మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే అప్పటికి దేవుని ప్రజలుగా ఏర్పరచబడిన వారందరి ముందు ఉన్నారు. వారందరూ కూడా, ఆ బండ కూడా ఎక్కడున్నారు? వారు కళ్ళతో చూస్తున్నారు. నీళ్ళు ఎలా వస్తాయనో ఆవేశంతో ఉన్నారు. ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తాయని వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారి కళ్ళతో చూస్తున్నారు. కళ్ళ ముందు కనబడుతుంది, జరుగుతుంది సన్నివేశం. అలాంటి సందర్భంలో, ద్రోహులారా, మీ కొరకు ఈ బండ నుండి నేను నీళ్లు రప్పింపవలనని 2 మార్లు కర్ర చేతి పట్టుకొని బండను కొట్టగా బండలో నుండి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. వారికి విస్తారమైన నీళ్ళు వచ్చాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ దేవుని ఆలోచన మారిపోయింది. చూడండి 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. వీళ్ళు ఏం చేశారట? దేవుడు చెప్తున్నాడు వారితో, మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఆయన నమ్మలేదంట. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, మీరు నన్ను నమ్ముకోలేదు. అంటే మిగతా వాటన్నిటి విషయం మాట్లాడటం లేదా? కేవలం నీళ్లు రప్పించే ఆ విషయంలో, నీళ్లు రప్పించే ఆ సందర్భంలో మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, మీరు నన్ను నమ్ముకోలేదు. ఇది ఒక్క విషయమే కదా అని దేవుడు తీసి పారేయడం లేదా విషయాన్ని? దేవుని సన్నిధిలో ఎంత నాయకుడైనా, దేవుని కొరకు ఎంత ఖచ్చితంగా చేసేవారైనా, దేవుడు ఏం చెబితే అదే చేయాలి. దాన్ని అతిక్రమించడానికి వీలు లేదు. ఇదొక్కటే కదా, ఇది దేవుడు క్షమిస్తాడు కదా. మరీ కఠినమైన తీర్పులో ఉన్నారు ఇలా. అప్పుడైనా ఇప్పుడైనా నాయకులైన వారు సమాజము కళ్ళ, అందరి కళ్ళు నాయకుల మీద ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధత సన్మానించబడేలా ఉండాలి. అలాంటి సమయంలో వీరు దేవుని నమ్ముకోలేదట. దేవుడు చెప్పింది చేస్తున్నారు ఆయన చెప్పినట్టు, కానీ నన్ను నమ్ముకోలేదని ఆయన అంటున్నాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు కదా, ఇంకేముంది అన్నట్టుగా దేవుని మీద భక్తి ఏమైనా తగ్గిపోయింది ఆ సమయంలో? వారి ఆలోచన, వారి విశ్వాసం దేవుని మీద తగ్గిపోయి దేవుడు చెప్పినట్టే చేస్తున్నారా? ఏ పని చేసినా అది దేవుని పని అయినా సరే దేవుని మీద విశ్వాసంతో భక్తి కలిగి ఆ పని చేయాలి. ఆ పని చేయకపోతే, నీలో భక్తి లేకపోతే పని జరుగుతుంది, కానీ నీ మీదికి శిక్ష వస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. 13వ వచనంలో, 12వ వచనం, 13వ వచనంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, మళ్ళీ చదువుదాం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఎంత కఠినంగా మాట్లాడాడు.
దేవుడు? వారు చేసిన తప్పు ఎలాంటిదంటే, మీరు చేసిన తప్పుకి మీకు వేస్తున్న శిక్ష ఏంటంటే, మీరు ఏ దేశంలోనికైతే మీరు వెళ్ళాలని ఐగుప్తులో నుండి వీరిని తీసుకుని వచ్చారో ఆ దేశంలో మీరు ప్రవేశింపరు. ఇక్కడే మీరు చచ్చిపోతారు. మీ శవములు ఇక్కడే రాలిపోతాయి. మీరు ప్రాణాలతో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీ పాదం మోపరు. అక్కడికి వెళ్ళరు. మీరు ఇక్కడే చచ్చిపోతారని ఒక ఖచ్చితమైన కఠినమైన మాట వారితో చెప్పేశాడు. చెప్పి 13వ వచనం అంటాడు, అవి తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను. అవి మెరీబా జలమనబడెను. మెరీబా అంటే ఏమిచ్చాడు కింద? వివాదము. మెరీబా జలమనబడెను. ఈ మెరీబా జలము, ఈ నీళ్ళ పేరు మెరీబా జలం అనబడేది. అవి కాదేశు ప్రాంతంలో ఇంతకుముందు. ఈ మెరీబా దగ్గర జరిగినది ఎలా నీళ్ళు వచ్చాయి, అక్కడ ఏం జరిగింది, ఈ కాదేశు ప్రాంతంలో ఏం జరిగింది, కాదేశ్ గురించి ఇంచుమించు మనం విన్నాం. అయితే దేవుడట ఇక్కడ ఏం చేశాడంటే, యెహోవాతో వాదించినప్పుడు, ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను. మీరు మాత్రం ఇక వెళ్ళరు, మోషే అహరోనులైన మీరు వెళ్ళరు. అది ఎంత చిన్నదైనా సరే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసి తీరాల్సింది. అంతే. ఆయన మాట్లాడమంటే మాట్లాడాలి, ఆయన కొట్టమంటే కొట్టాలి. లేదు నువ్వు ఏం మాట్లాడద్దు, మౌనంగా ఉండమంటే ఉండాలి. దేవుడు ఏం చెబితే అదే చేయాలి తప్ప సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు నీళ్ళు అడిగితే ఇస్తాడు. ఆ సందర్భంలో అలా ఉన్నాడు ఆయన. నీళ్ళు నన్ను అడిగితే చాలు ఇద్దామనుకుంటున్నాడు ఆయన. సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళి సాగిలపడేసరికి వెంటనే మాట్లాడాడు. ఒక సాగిలపడ్డారు అంతే. వెంటనే ప్రత్యక్షమై ఇదిగో మీరు వెళ్ళి బండతో మాట్లాడండి ఇశ్రాయేలుని తీసుకుని వెళ్ళి చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వీరు అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది. అలాంటి సందర్భంలో చెప్పనిది చేశారు వీళ్ళు. దేవుడు చెప్పినట్టుగానే చేయాలి. ఎంత కఠినంగానంటే మోషే అహరోనుల మరణాన్ని కూడా విందాం మనం వచ్చేవారం. మీరు వెళ్ళరు అన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళరు అన్నాడు. ముందుగా మోషే గారు చచ్చిపోతారు. ఈ అధ్యాయంలోనే చనిపోతారు ఆయన. అహరోను గారు అహరోను గారు ఈ అధ్యాయంలోనే చనిపోతారు, 20వ అధ్యాయంలోనే. ఆ తర్వాత మోషే గారు దేవుణ్ణి చాలా బ్రతిమలాడతాడు. ఆయన పర్సనల్గా ప్రత్యేకంగా ప్రార్థించి, దేవా ఎలాగైనా నన్ను ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళు, దానిని చూచి నేను మరణమవుదునుగా కానీ దేవుని వేడుకుంటే ఇంకోసారి నాతో ఆ విషయం మాట్లాడొద్దు అంటాడు ఆయన. అసలు దాని గురించి నా దగ్గర నువ్వు ఎత్తకూడదు అంటాడు ఆయన. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు వీరు. ఏం సన్మానించలేదు అని అంటే మాట్లాడమంటే కొట్టడం. దేవుడు ఏం చెబితే అదే చేయాలి. నువ్వు మాట్లాడంటే మాట్లాడాలి అంతే. ఇక అంతకు మించి ఎక్స్ట్రా చేయడానికి వీల్లేదు. అలా చేసే ప్రయత్నమే చేశారు చాలామంది. అట్లా చేసే ప్రయత్నమే. ఏం చేశారు వాళ్ళు? మనందరికీ తెలుసు. సౌలు గారు నువ్వు వెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేసి అన్నిటినీ సంహరించు అన్నాడు. సందర్భం మనందరికీ తెలుసు కదా. సంహరించు అన్నాడు. సరే అని ఈయన వెళ్ళాడు, సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు. మొత్తాన్ని సంహరించమంటే సంహరించాలి. ఆయన ఏం చేశాడు? శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చినాడు. పైగా ఆయన అన్న మాట ఏంటంటే, ఆ శ్రేష్టమైన వాటిని తెచ్చి ఇవి యెహోవాకు బలి అర్పించుటకు ఈ శ్రేష్టమైన వాటిని నేను తీసుకొని వచ్చి తిని ఈ ఇశ్రాయేలీయుల ఎదుట వీళ్ళు చెప్పడం వల్ల నేను తీసుకొని వచ్చానని మాట్లాడతాడు ఆయన. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆయన వేసిన శిక్ష ఏంటి అంటే, ఎక్కడైనా సరే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత కఠినంగా ఈయన నిర్ణయం తీసుకున్నాడంటే, గతంలో ఏం జరిగిందో కూడా తెలియాలి మనకి ప్రారంభం నుండి. అలా జరిగిన సందర్భాలు కొన్ని చూద్దాం. దేవుని మాట అంటే మాటే, అంతేక దేవుడు ఒక మాట చెప్పినాడంటే ఆ మాట అవునంటే అవును, అలాగే చేయాలి, ఇంకంతే. దేవుడు చెప్పనిది చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు. దాన్ని మరలా కవర్ చేసే ప్రయత్నం, కప్పిపుచ్చుకునే ప్రయత్నం దేవుని ఎదుట అసలే చేయకూడదు. అలా చేసిన వారందరూ కూడా శిక్షకు లోనైపోయారు. కవర్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా
అందులో ముఖ్యంగా ఈయన కనపడతాడు సౌలు గారు. ఒక్కొక్కరిని కొంతమందిని చూద్దాం ఎగ్జాంపుల్గా. ఎందుకనంటే ఇక్కడ ఈయన తీసుకునే నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం. దేవుడు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు? అహరోను గారిని చంపేయాలా? మోషే గారిని చంపేయాలా? వెళ్ళకుండా, అవతలకు వెళ్ళకుండా, వాళ్ళు ఆశ పెట్టుకున్న ఆ దేశానికి వెళ్ళకుండా చంపేయాలంటే చంపేస్తాడు ఆయన. ఎందుకు? మాటను చెప్పినట్టుగా చేయలేదు. మాట మార్చారు, వీళ్ళు మార్చి ప్రవర్తించారు కనుక అలా చేశారు అంటున్నాడు ఆయన. కనుక వీళ్ళు ఏం చేశారో ఆ విషయాన్ని మనం చూసినట్టయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ సౌలు గారి సందర్భం అంతా కూడా. జస్ట్ కొన్ని మాటలు అక్కడ చూద్దాం. ఎందుకంటే వినటం వేరు, ఒరిజినల్గా బైబిల్లో చదవటం వేరు. అక్కడ జరిగిన సంఘటన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ముందుగా మొదటి వచనం చూద్దాం. ముందుగా మొదటి వచనం 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఈయన చెప్తున్నది ఏంటి? ప్రవక్త అయిన సమూయేలు గారు ఈ యుద్ధానికి పంపడానికి ముందు మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడే కానీ దేవుడు ఏంటంటే ముందుగానే ఇటు తప్పిపోయే ఛాన్స్ ఉంది కనుక తప్పిపోకూడదని 1-2 సార్లు చెప్పిస్తాడు. భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పిస్తాడు దేవుడు. అట్లా ముందుగానే చెప్పిస్తున్నాడు ప్రవక్త అయిన సమూయేలు గారితో సౌలు గారికి. ఏమని చెప్తున్నాడు? చివరి మాట 15వ అధ్యాయం మొదటి వచ్చిన చివరి మాట ఏమంటున్నాడు అంటే, యెహోవా మాట వినుము. సౌలుతో చెప్తున్నాడు, యెహోవా మాట వినుము అని చెప్పి పంపిస్తాడు ఆయన. ఆ పంపించి ఇంకా 2-3 వచనాలు కూడా చదువుదాం. యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధాబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఏది మిగిలించొద్దు, సమస్తాన్ని నిర్మూల చేయి. ఒక్కొక్కటి విడివిడిగా చెప్పాడు ఆయన. మళ్ళీ ఏ జంతువునైనా, ఏ పశువునైనా, ఎద్దునైనా, గొర్రెనైనా, మేకనైనా, వేటినైనా వాటి మీద నీ దృష్టి మళ్ళుతుందన్న ఆలోచనతో ముందుగానే చెప్పి నీతో చెబుతున్నది ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మాట వినుము, వెళ్ళి నిర్మూలము చేయుము అన్నాడు. చేయడానికి పంపించాడు. 9వ వచనం చూడండి. అక్కడ 9వ వచనం 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఆయన చెప్పింది ఏది? ఈయన చేసిందేది? చెప్పినట్టుగా చేయాలా? అంటే దేవుని మాట అంత ఖచ్చితమైనది. వెంటనే ఆ మంచి వాటిని ఎప్పుడైతే పక్కకు తీసిపెట్టాడో యెహోవా వాక్యం ప్రత్యక్షమైపోయింది వెంటనే. వెంటనే ఆలస్యం కాలేదు. వెంటనే అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. కొత్త నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా బైబిల్ చూడండి. 24వ వచనం వరకు చదువుతాను, దయచేసి చూడండి. 11వ వచనం 10వ వచనం నుండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోయేనన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల
యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తావనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీవు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, దేవదూతలను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. సందర్భం అంతా చదవడం ఎందుకనంటే దాన్ని మరలా తెచ్చినవి కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడు దేవుడు? నువ్వు ఏదో ఎద్దులు క్రొవ్వినవి శ్రేష్టమైనవి ఇవ్వటం వల్ల గొప్పోడు అనుకుంటున్నావా? తేవటం వల్ల మాట వినుట శ్రేష్టము. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చెప్పినది చెప్పినట్టుగా చేయి. దేవుని వాక్యం ఏది ప్రత్యక్షమో అదే జరిగించుము. దేవుడు సెలవిచ్చినదే నెరవేర్చుము. అంతకి మించి ఒక్కటి కూడా ఎగస్ట్రా చేయడానికి వీల్లేదు. నువ్వు అల్పుడమైనప్పుడు రాజుగా తెచ్చింది ఎందుకో తెలుసా? దేవుని మాట వినాలని. ఇక నువ్వు ఆయన మాటే విననప్పుడు నువ్వు శిరస్సు అయితే ఏంటి, రాజు అయితే ఏంటి? దేవుడు నిన్ను రాజుగా తొలగించేశాడు ఈ రోజు నుంచి అన్నాడు. ఆ రోజు రాజుగా తీసేశాడు. మాట వినలేదు కనుక ఈయనకు వేసిన శిక్ష ఏంటంటే రాజుగా తీసేశాడు. ఆయనను రాజుగా ఉంచలేదు. 29వ వచనం కూడా చూడండి ఒకసారి. అక్కడ 15వ అధ్యాయం 29వ వచనం. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. నువ్వు వేడుకున్న ప్రయోజనం లేదు. ఇక్కడ కూడా అంతే. తప్పైపోయింది, క్షమించు, దేవుని అడిగితే సరిపోతుందిలే. కొన్నిటిని దేవుడు వెనక్కి తీసుకోడు. ఇక దేవుడు చెప్పిన తర్వాత కొన్నిటికి ఉంటుంది వెసులుబాటు. ఉండేవి వేరు, కానీ కొన్ని విషయాలలో మాత్రం వెసులుబాటు ఉండదు. ఇక దేవుడు చెప్పిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోవడం, దేవుడు సరే అని పశ్చాత్తాపడడం, ఇలాంటివి అసలు జరగవు. ఈయన విషయంలో కూడా ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. మాట మార్చేది నరుడు, దేవుడు మాట మార్చేవాడు కాడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు అంటే ఆధారమైన వాడు, వారిని భరించేవాడు ఈయన, వారిని పోషించేవాడు ఈయన. వారికి ఆధారం దేవుడు. దేవునికి ఆధారం మీరు కాదు, దేవుడు మీకు ఆధారంగా ఉన్నాడు కనుక ఆయన మాట మీరు వినాలి. మిమ్మల్ని సృజించిన వాడు దేవుడు కనుక ఆయన మీద మీరు ఆధారపడాలి. ఆయన మాట మీరు వినాలి. ఆయనకు వ్యతిరేకంగా ఎదురు చెప్పుటకు వీలు లేనే లేదు అని ఆ రోజు నుండి ఈయనను తొలగించడం జరిగింది. అంటే ఏవి కూడా దేవుడు మాట్లాడితే ఆమె మాటకు ఎదురు చెప్పకూడదు. ఆయన పరిపాలించేవాడు ఆయన, నువ్వు కాదు, నేనే కదా అని ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ ఆధారమైన వాడు అని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు దేవుడు. ఆధారమైన వాడు అని అంటే దాని అర్థం ఏంటంటే పరిపాలించేవాడు.
ఆధిపత్యం కలిగిన వాడు, పరిపాలించేవాడిని నేనేం చెప్తే అది సరిపోతుంది అనే ఆలోచన నీలో ఉండకూడదు. ఉంది గనుక ఇక నిన్ను తొలగించడం జరిగింది. ఇశ్రాయేళ్ల మీద ఆధిపత్యం ఎవరిది? దేవునిది. ఇశ్రాయేళ్ల మీద అధికారం ఎవరిది? దేవునిది. దేవుని మాటే స్థిరం శాశ్వతమైన మాట వినండి అని ఆ రోజు నుండి వాళ్ళను తొలగించేశాడు దేవుడు. ఆయన తీసివేశాడు. కొన్ని విషయాల్లో ఇలాగే ఉంటాడు ఆయన. కొన్ని సందర్భాలు చూద్దాం. ఎందుకంటే దేవుడు మాట అంటే మాట చాలా చిన్న చిన్న విషయాలకే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంటాడు దేవుడు. మనందరికి బాగా తెలుసు లోతు గారి భార్య. తెలుసు కదా మనందరికీ లోతు గారి భార్య. ఆమె చేసిన తప్పేమి అసలుకి? ఆమె చేసిన తప్పు పెద్దగా కనబడదు మనకి. భక్తుడి భార్య. ఆయన మాట వినింది, సరే అని వెంబడొస్తుంది. 2 పిల్లలు, ఆయన భార్య వస్తున్నారు. వస్తూ పంపేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు వెనుక తిరిగి చూడవద్దు. వాళ్ళతో చెప్పాడంతే. ఇది ఆజ్ఞ. దేవుడు ఒక మాట చెప్పాడంటే భక్తులకు, తన కొరకు ఉన్నతంగా బ్రతికే వారికి ఒక్క మాట దేవుడు చెప్పినాడంటే చెప్పింది చెప్పినట్టుగా జరగవలసిందే. అందులో మార్పులు ఉండవు. ఇక ఎందుకంటే నువ్వేదో పసిపిల్లడో పాలు తాగేవాడో దారిన పోయేవాడో కాదు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ప్రతినిధిగా ఉండవలసిన వాడవు. నువ్వు అలాంటి నీవు మాట తప్పుతూ మళ్ళీ మార్గంలోనికి వస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం నీకు ఇవ్వనంటాడు దేవుడు. ఖచ్చితంగా లోతు గారి భార్య విషయంలో కూడా అదే జరిగింది. అది కూడా చదువుకుంటే వేరేగా ఉంటుందని 19వ అధ్యాయం ఆదికాండం. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం ముందుగా 16వ వచనాన్ని చదువుకుందాం. ముందుగా ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఎవరి గురించి ఇది మాట? లోతు గారి భార్య, ఆయన 2 కుమార్తెలు. ఇక టైం అయిపోతుంది. దేవుడు చెప్పినట్టుగా, అబ్రహాం గారితో చెప్పినట్టుగా ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపం పండిపోయింది. వారందరూ ఇక అగ్ని చేత భస్మము కాబోతున్నారు, కాలి బూడిదైపోతున్నారు. ఆ ప్రాంతానికి అంతం వచ్చేసింది. అంతం వచ్చిన ఆ సమయంలో వీరు ఇంకా తడువు చేస్తున్నారు, ఆలస్యం చేస్తుంటే అప్పుడు దేవదూతల్ని పంపించాడు ఆయన. ఆ దేవదూతలట లోతుగారి చేతిని, లోతుగారి భార్య చేతిని, ఆయన 2 కుమార్తెల చేతిని 4 పట్టుకున్నారు. 4 పట్టుకొని ఆ ఊరు బయటికి తీసుకొని వచ్చి ఉంచారు. ఊరు బయటికి తీసుకొని వచ్చి ఏం చెప్తున్నారంటే, అక్కడ ఊరు బయటకు వచ్చిన తర్వాత 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. ఆయన చెప్పిన మాట ఏంటి? పర్వతకము అని చెబితే ఆ పక్కనున్న సోయర్కి వెళ్తానని అంటాడు. సరే, దానికి పర్మిషన్ ఇస్తాడు దేవుడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నశించిపోకుండా అన్నాడు. ముందుగానే చెప్పాడు. ఆయన దేవుని నోట నుండి ఒక పదం వస్తుందంటే అది నా జీవితంలో జరుగుతుందేమోనన్న ఆలోచన రావాలి ముందుగానే. నీవు నశించిపోకుండా, తర్వాత వెనుక తిరిగి చూడకము, ఎక్కడ నిలువకము. ఈ 2 విషయాలు చెప్పాడు ఆయన. 17వ వచనం బాగా అబ్జర్వ్ చేసినది. ఈ 2 విషయాల మీద మనం కొంచెం ఫోకస్ చేయాలి. 17వ వచనంలో ఇదిగో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము. ఏంటి? ఒకటి, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఎక్కడ నిలబడొద్దు, తర్వాత వెనక్కి చూడొద్దు. 2 విషయాలు చెప్పాడు. వెనక్కి చూడొద్దు, ఎక్కడ నిలబడొద్దు. అంటే దేవుడు చెప్పిన మార్గాన వెళ్ళేటప్పుడు ఒకటి వెనక్కి చూడొద్దు. దేవుడు చెప్పిన మార్గాన వెళ్ళేటప్పుడు ఆగిపోవద్దు.
ఒకటి ఆగొద్దు, వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగినా నశించిపోయే ప్రాబ్లం ఉంటుంది, ఆగిపోయినా నశించిపోయే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇది నాగటి అన్నాడు కొత్త నిబంధనలో. నువ్వు దేవుని మార్గానికి వచ్చిన తర్వాత వీళ్ళకి అదే చెప్తున్నాడు. ఇక నువ్వు రక్షింపబడాలి అని అంటే నువ్వు ఎక్కడ వెనక్కి తిరగకూడదు, ఆగిపోకూడదు, ఇక ముందుకే నీ ప్రయాణం వెళ్ళమని చెప్పాడు. దేవుడు ఇంత ఖచ్చితంగా ఇంత స్పష్టంగా నీట్గా చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది? 26వ వచనం, అక్కడ 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరుగు చూచి ఉప్పు స్తంభమాయను. ఆమెట తల్లి అలా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందట. దేవుడు ఆమె చేసిన తప్పుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఉప్పు స్తంభం అవుదువుగాక. ఉప్పు స్తంభం అక్కడ రాజుగా తొలగించాడు. ఇందాక చూసాం మనం అతన్ని, సౌలును. ఈమెకు మాత్రం చెప్పిన ఈ కఠినమైన మాట ఏంటంటే ఉప్పు స్తంభం అయిపోయింది, నశించిపోతారన్నాడు. అర్థమయ్యాలేదా మీకు? దేవుని నోట నుండి నాశనం అనే పదం వచ్చిందంటే ఆ మాటకు మీరు ఎంత విలువనివ్వాలా, ఎంత గౌరవించాలా, ఎంత పాటించాలా మాట. దేవుడు చెప్పాడు వెనక్కి తిరగొద్దని. ఇంక తిరగకూడదు అసలుకి, ఇంకా ఖచ్చితంగా నిలబడాలంతే, ఖచ్చితంగా నడవాలంతే. నిన్ను నడిపించేవాడు దేవుడు, నిన్ను బలపరిచేవాడు దేవుడు. నీవు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ఆమె మరి ఏమైందో ఏమో కానీ పండితులు అంటారు, ఆమె తన దాచుకున్న వాటిని, తమ ఉన్న ఇంటిని, తమకు కలిగిన వాటిని ఏమైపోతున్నావు అని ఆ శబ్దాలను, ఆ ఆకాశం నుండి కురుస్తున్న ఆ గంధపును, వాటన్నిటిని చూసి ఆమె ఏమైపోతుందని వెనక్కి తిరిగి చూసిందట. ఎంత శబ్దాలు వచ్చినా, ఎంత కాలిపోతున్నా, ఎంత మంటలు మండుతున్నా వెనక, ఇవన్నీ దేనికి సూచన? మంటలు, కాలిపోవటం, శబ్దాలు, ఇవన్నీ శ్రమలకు సూచనగా కనపడుతున్నాయి. మన వెనక ఎంత ఇవి సౌండ్ చేస్తున్నా, ఎంత శబ్దాలు వస్తున్నాయి, ఎంత కాలిపోతున్నా, నువ్వు మాత్రం వెనక్కి చూడకూడదు, నువ్వు మాత్రం ఎక్కడ నిలబడకూడదు. వెనక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కొరకు వెనక చూస్తావా? నీవు కూడా దానితో పాటు ఆగిపోతావు. వెంటనే వెనక్కి తిరిగింది, కనీసం తిరిగిన ఆమె మరల కదిలే ప్రసక్తి లేకుండా స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం. ఏమైపోయి ఉంటుంది? కనీసం మళ్ళీ కదిలే పరిస్థితి కూడా ఇవ్వలేదు దేవుడు. అంత కఠినంగా ఆ రోజు జరిగింది. అంటే ఏమర్థమవుతుంది? దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసి తీరాల్సిందే, అంతే. ఇంకా దేవునికి ఎదురు చెప్పకూడదు, ఈజీగా తీసుకోకూడదు దేవుని మాటను. దేవుడు ఒక మాట బైబిల్లో రాయబడిందని అంటే దాని సున్నైనను పొల్లైనను తప్పిపోదు, అది నెరవేరుతుంది, జరుగుతుంది. దేవుడు ఇలా చెప్పాడు, ఇది నా గురించి కూడా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది మన జీవితంలో పాటించి తీరాల్సిందే. ఏమవుతుందిలే అప్పుడప్పుడు పాటిద్దామనంటే నీవు దేవుని రాజ్య ప్రవేశం జరగదు, చాలా కష్టం. దేవుని మాట చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నరుడు కాదు, ఆయన మానవుడు కాదు. దేవుడు మస్తుగా చెప్తాడులే, దేవుడు దండిగా రాపిస్తాడులే, బైబిల్లో ఎన్నో ఉంటాయి. ఇలాంటి పదాలు ఎవరికి అనామకులకు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతికే వారికి ఇవి మంచివి కాదు. దేవుని మాట అంటే మాట మన జీవితంలో. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే, నా భార్య ఏమైందో అని ఆయన వెనక్కి చూడలేదు. ఎవరు? భర్త లోతు గారు. ఏమైందో అని వెనక్కి చూడలేదు. శబ్దం వచ్చినప్పటికీ ఆయన మనసులో మెదిలింది ఏంటంటే, నా దేవుడు ఆగొద్దన్నాడు, నా దేవుడు వెనుక తిరగొద్దన్నాడు. వెంటనే ఆయన ఆగకుండా, వెనక్కి చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన కూడా వెనక్కి తిరిగింటే ఆయన పరిస్థితి కూడా నశించిపోయేది. చూడలేదు ఆయన వెనక్కి. కానీ ఇద్దరు భార్యాభర్తలు, ఒకరు నశించిపోయారు, ఒకరు రక్షింపబడ్డారు. ఒక చిన్న మాట పాటించకపోవటం వల్ల అంటే ఎంత పెద్ద శిక్షలోనికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా పాటించాలి. ఏదైనా సరే దేవుని మాట చెప్పాడనంటే దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎన్ని మానసికమైన ఒత్తిళ్ళు వచ్చినా వాటిని భరిస్తూ దేవుని మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటనే మన జీవితంలో
అనుసరించాలి, విధేయత చూపాలి దేవుని మాటకి. అప్పుడే మనము ముందుకు వెళ్ళి రక్షింపబడగలము. అలాగే లోతుగా రక్షింపబడ్డారు, మిగతా ఆమె నశించిపోయింది. కాబట్టి ఎవరైనా సరే మొట్టమొదట మనకి తెలిసిన విషయం మన అందరికీ తెలుసు, ఏదేను వనంలో ఆదాము అవ్వలు వారు కూడా చేసింది ఏంటి? మాట వినకపోవటమే. మాట ముందే చెప్పాడు ఆయన, అక్కడ జరిగింది కూడా దేవుడు చెప్పాడు. అని తోట అంతా మనందరికీ తెలిసిన స్టోరీ, బైబిల్లో ఇంచుమించు క్రైస్తవులకి బాగా తెలిసి విషయం. చెట్టు ఎందుకు వేసాడు, పండు ఎందుకు తినవద్దన్నాడు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు చెప్పాడు. అక్కడ జరిగిన ఆ సన్నివేశం చెప్పాడు ఆదాము గారితో. ఆయన భార్యకు కూడా తెలుసు, ఇదిగో ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చే ఆ వృక్ష ఫలమును మీరు తినకూడదు అన్నాడు. అంతే, తినకూడదు అంటే తినకూడదు అంతే. దేవుడు ఏది తినమంటాడో అదే తినాలి. ఇది తింటే ఏం కాదు, అది తింటే ఏం కాదు, ఇలాంటివి దేవుని ఎదుట సరిపడవు. దేవుడు ఏది తినవద్దంటే అది మేము తినం, దేవుడు ఏది తినమంటే అది తింటాం. అది మాట వినకపోవడమే కాదు, మాటలో ఉన్న సారాన్ని కూడా పాటించడం, దేవుని ఆజ్ఞలో ఉన్న ఆ సారాన్ని కూడా, దేవుని మాటలో ఉన్న దాన్ని మనం పాటించి ప్రవర్తించాలి కూడా. ఏం జరిగింది దాన్ని కూడా చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం ఆదికాండం. ఎందుకంటే దేవుని మనస్సు మనకు అర్థం కావాలని వీటన్నిటిని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. తెలిసినవైనప్పటికీ దేవుని మనస్సు ఎలాంటిది అని అంటే, ఆయన మాట వినకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. అందులో మనం నశించిపోయే అవకాశం కూడా ఉంటుంది. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అంతే. తినకూడదు అంటే తినకూడదు. తినకుండా ఉంటామా మనం? డాక్టర్ చెప్తే ఎట్లుంటుంది? కొంతమంది కుక్క కొరికింది అనుకోండి, పత్యం ఎన్ని రోజులు ఉండాలి వాళ్ళు? ఇంచుమించు 6 నెలలు. వేరే నీళ్ళు తాగడం, అవే నీళ్ళు తాగల. కుటుంబీకులు దాని అందరికీ మళ్ళీ కాపల వాళ్ళలో ఉంటారు కుటుంబీకులు. డాక్టర్ చెప్పినాడు నువ్వు ఇవే నీళ్ళు తాగల, డాక్టర్ చెప్పినాడు నువ్వు ఇదే తినాలా, డాక్టర్ చెప్పినాడు నువ్వు ఇక్కడే పండుకోవాలా. పండుకునేది కూడా కొంతకాలం కింద పండుకునే పత్యం కూడా ఉంటుంది. పడుకోవడము, తినడము, త్రాగడము, డాక్టర్ చెప్తే ఇంత స్ట్రిక్ట్ మనకి కదా. దేవుని మాట, దేవుడు ఆయన డాక్టరే ఆధారపడేది దేవుడి మీద. నాదేముందమ్మా అంటాడు వైద్యానికి వెళ్తే. సార్ ఎలాగైనా చూడండి అంటే మొత్తం పైవాడు చూడాలి, మనదేముంది, మనం వైద్యం చేస్తామంటాడు ఆయన. ప్రయత్నం చేస్తాము, దేవుని వేడుకొని అంటాడు. అప్పుడు వాళ్ళు దేవుని వేడుకొని వైద్యం చేస్తారు, మనము దేవుని వేడుకుంటాం. ఆ దేవుడు అందరికీ అనుగ్రహించే ఆయన ఖచ్చితమైన ఒక మాట, మీరు తినకూడదు, తింటే నిశ్చయముగా చనిపోతారు అంటే ఎవ్వరు కూడా తినకూడదంటే తినకూడదు అనమాట. ఖచ్చితమైన మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితమైన మాటలు. ఏం జరిగిందో మిగతా స్టోరీ మనకు తెలుసు. వీళ్ళ మధ్యలో వెంటనే ముందుగా అవ్వగారు తిన్నారు, ఆదాము గారు తిన్నారు, అక్కడి నుంచి గెంటి వేయబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. ఎడబాటు ప్రారంభం, మరణ ప్రవేశం, ఇవన్నీ కూడా దేవుని మాట వినకపోవటం వల్ల మానవుని జీవితంలోనికి వచ్చినాయన్నమాట. ఇవన్నీ కూడా అంటే దేవుని మాట ఎంత ఖచ్చితమైనది చూడండి. మన బ్రతుకుకు, మన జీవ మరణాలకు సంబంధించినది దేవుని మాట. మనం జీవంలో వెళ్ళాలంటే దేవుని మాట, వెళ్ళకపోతున్నామంటే దేవుని మాట వినకపోవటం. ఇలా ఎందరో దేవునికి ఎదురు తిరిగి రాజులు సైతం తమ ప్రాణాలను, తమ రాజ్యాలను కూడా నిర్మూలన చేసుకున్నారు. రాజులు కూడా బైబిల్లో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు, తమ రాజ్యాలను కూడా కోల్పోయారు. నిజంగా ఫరో రాజు గురించి మనందరికీ తెలుసు, ఐగుప్తు రాజు. ఆ ఐగుప్తు రాజు మోషే అహరోనులు వెళ్ళిన ప్రతిసారి
పంపించాడు ఆయన. కానీ మొట్టమొదట వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా? వీళ్ళను పంపుటకు, ఇశ్రాయేలీయులను పంపుటకు యెహోవా ఎవడు, యెహోవా ఎవడు అన్నాడు. తెలుసా మనకి ఆ మాట? గుర్తుందా? యెహోవా ఎవడు అన్నాడు. ఆ మాటకి దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు మర్చిపోలేదు ఆ మాట. దేవుడు మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఏం చేశాడంటే, ఒకసారి ఆ విషయం చూద్దాం. 5వ అధ్యాయం నిర్గమకాండం, అది కూడా చూసి ఈరోజుకి ముగించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం ముందుగా 2వ వచనం ఆ మాట ఉంటుంది. నిర్గమకాండం 5వ అధ్యాయం ముందుగా 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. ఫరో అంటున్న మాట యెహోవా ఎవడు. యెహోవా ఎవడు అనగానే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? యెహోవా ఎవరు ఈయనకి చూపించాలనుకున్నాడు. అంతేగా యెహోవా అంటే ఎవరో, ఏం చేయగలడో తెలియజేస్తానని ఏం చేశాడనంటే 14వ అధ్యాయంలో, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఆ మాటకు రివెంజ్ జరుగుతుంది. యెహోవా ఎవడంటావా అని. 14వ అధ్యాయం ముందుగా 18వ వచనం నుండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి మనం ఒకసారి చూస్తే, నేను, దేవుడు మాట్లాడుతున్నాడు మోషే గారితో. నిర్గమకాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఏం చెప్తున్నాడు? యెహోవాను తెలుసుకొందరు ఐగుప్తీయులు. 18వ వచనంలో చివరి లైను, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. 23వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం, చదువుతాను చూడండి బాగా. 23 నుండి 28 వరకు, ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యమును ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆ రోజు నుండి ఐగుప్తు పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తులో నిజముగా యెహోవా ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. ఐగుప్తులను సముద్రంలో ముంచివేసిన వాడు యెహోవానని ఒక్క ఐగుప్తీయులే కాదు, ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా, వారి ఫిలిస్తీయులైనా కానానీయులైనా పెరిజ్జీయులైనా ప్రపంచంలో చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాల వారు యెహోవాయే దేవుడు, ఆయనే నిజ దేవుడు ఉన్నవాడనని సర్వ సమాజం ఆ రోజు తెలుసుకున్నారు. యెహోవా ఎవడు అని అంటే యెహోవా ఎవరో చూపించే వచ్చారు వాళ్ళు. దేవుడు చూపించాడు. ఎప్పుడు కూడా దేవుని తక్కువ చేయడం, దేవుని చిన్నగా చేయడం ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడు చూపిస్తాడు ఆయన. దేవుడు చేస్తాడు, నువ్వు చేసుకోవాలి. ఇట్లాంటి పదాలు కూడా ఎక్కువ వాడకండి, ఎప్పుడు వాడకండి. దేవుడు ఏదైనా చేయగలడు.
ఏదైనా చేసి చూపించగలడు. యెహోవా ఎవడనంటే నేను ఏంటో మీరు తెలుసుకుంటారని అందరినీ ఒక్కడు మిగలకుండా సైన్యం, ఫరో రాజు అందరినీ సముద్రం మధ్యంకి వచ్చేంత వరకు నడిపించాడు, రానిచ్చాడు. సముద్రం దాటలోపు మేము వారిని కలుసుకుంటాం అనుకున్నారు ఐగుప్తీయులు. సరిగా మధ్యానికి వచ్చిన తర్వాత వాళ్ళకి చీకటి కలిగేలా చేశాడు. మధ్య వెనకెళ్ళాడు, మేఘంలో ఉన్నాడు ఆయన. మేఘాన్ని తీసుకొని వచ్చి వారికి వీరికి, వాళ్ళు ముందెళ్తున్నారు ఎవరు? ఇశ్రాయేలీలు. వీరు వెనక వస్తున్నారు తరుముతూ. వారి మధ్యన వచ్చి మేఘం నిలబడింది. అవతల ముందుకు వెళ్తున్న ఇశ్రాయేళ్లకు వెలుగు, వెనుకుంటున్న వారికి చీకటి. ఇలా కలుగ చేసేసరికి ప్రాబ్లం ఏంటంటే వారి రథాలు, వారి రథ చక్రాలు ఊడిపడిపోతున్నాయి. అవంతటమే తోలుతుంటే ముందుకెళ్ళటం లేదు. వారి గుర్రపు రౌతులు ఆగిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. వాళ్ళకి ఏమర్థమైందంటే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు వెళ్ళలేకపోతున్నాయంటే ఇదిగో యెహోవా వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి వెనక్కి వెళ్ళిపోదామని కొందరు ఆలోచించారు. వెంటనే వెనక్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు, వెళ్ళడానికి ట్రై చేశారు. వెంటనే మోషతో చెప్పారు, మీరు ఎక్కేశారు కదా, మీరు గట్టి మీదకి వెళ్ళిపోయారు. ఇక కర్రతో, అదే కర్రను చూపించి సముద్రాన్ని నువ్వు సమానం చేయనేసరికి నీళ్ళన్నీ కూడా ఐగుప్తీయులను నిర్మూలన చేశాయి. యెహోవా ఎవడు అనేదానికి చూపించాడు అనమాట వారందరికీ కూడా. అంటే ఎవ్వరు కూడా దేవుని చేతుల నుంచి తప్పించుకోలేదు. ఇంకా నెబుకద్నెజర్ రాజు, అతని గురించి కూడా మనకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా చేస్తే అడవిలోనికి పంపించి గడ్డి తినిపించాడు. ఆయన గురించి పెద్ద స్టోరీ. ఇలా దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేసినా అందరిని శిక్షించాడు దేవుడు. దేవుని నీతి న్యాయమైనది, ఆయన పశ్చాత్తాపడు. ఆయన అనుకున్నాడంటే చేసేస్తాడు. మోషే అహరోనుల విషయంలో అందుకే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళరు. దేవ మీరు ఇంతవరకు నడిపించుకొని వచ్చాము, మేము నాయకులుగా ఉండి ఇంత చేసాము నీ కొరకంటే. ఎంత చేసినా నువ్వు చిన్న వాటిలో సులువుగా చిక్కులు పెట్టు, చిన్నవి. ఆ చిన్న వాటిలో నా మాట పాటించలేదు కనుక నీవు ఇక్కడనే చనిపోతావు అంతే. వెంటనే అహరోన్ గారు వెంటనే చనిపోతారు. కొంత ముందుకెళ్ళిన తర్వాత ఆయన చనిపోతాడు. మోషే గారు యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత చనిపోతారని. కనుక ఎప్పుడే కానీ దేవుడు చెప్పాడంటే చెప్పినది చెప్పినట్టుగా చేయాలి. అలా చెప్పింది చెప్పినట్టుగా చేసిన వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. అదే పాత నిబంధనలో ఎవరంటే నోవాహు గారు. ఏం చేశాడు ఆయన? ఓడగట్టమంటే ఓడగట్టేశాడు, సువార్త ప్రకటించమంటే సువార్త ప్రకటించాడు, రెండు జతలుగా తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చాడు. అవి వచ్చాయి. ఆయన చేసిన ఒక మాట చదువుకొని ఈ రోజుకు ముగించేసుకుందాం. చివరి మాట, ఆదికాండం 6వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాటే. ఎందుకంటే చదవటం వల్ల మన హృదయంలోనికి ఆ వాక్యం వెళ్తుందన్న చిన్న భావన తెలిసినదైనప్పటికీ. 6వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండం 6:22 వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. దేవుడు ఈ కొలత పెట్టమంటే అదే కొలత, దేవుడు ఈ కర్ర కట్టమంటే అదే కర్ర, దేవుడు ఇక్కడ కిటికీ ఉంచమంటే అక్కడే కిటికీ ఉంచడం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఎంత స్పష్టంగా రాపించినాడంటే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసినంటూ పొల్లు తప్పిపోలేదు. నోవాహు గారు చిన్నవాడు కాదు ఆయన. ఆ ఓడ నిర్మాణంలో ఇప్పుడు ఆ ఓడకు సాదృశ్యమైన సంఘం ఉంది. అర్థమవుతుంది మనందరికీ, తెలుసు మనకి. ఆ ఓడ నిర్మాణంలో దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ఏ చిన్న తప్పు కూడా జరిగించలేదు ఆయన. ఎక్కడ ఏది ఉంచాలి, ఎక్కడ ఏం జరగాలి, చెప్పింది చెప్పినట్టుగా నోవాహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఇది తప్పు చేశాడు అనడానికి లేదు నోవాహు గారి విషయంలో. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడనే ఇది లేదు అసలుకి నోవాహు గారి జీవితంలో. అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా జరిగించాడు. సహకారులు కూడా 3 కొడుకులు, ముఖ్యంగా ఆయన భార్య. నోవాహు గారు చెప్పింది చెప్పినట్టుగా ఓడ నిర్మాణంలో ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, అందరూ కూడా దేవుడు చెప్పాడు రాబోతుంది ప్రమాదం
కాబట్టి ఆ ప్రమాదంలో నుండి రక్షింపబడాలంటే ఇదిగో ఓడ నిర్మాణం జరగాలి. రాబోతుంది ప్రమాదం. అందరూ కూడా సంఘంలోనికి రావాలి. ఆ సంఘంలోనికి వచ్చి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి. అప్పుడు ఈ సంఘం కూడా ఓడ నీళ్ళలో నుండి కొద్ది కొద్దిగా ఎత్తబడినట్టుగా సంఘము కూడా ఎత్తబడుతుంది. ఓడ పైకి వచ్చినట్టుగా సంఘము కూడా ఎత్తబడుతుంది. దేవుడు చెప్పినట్టుగా యావత్తు చేయాలంటే వెనకొచ్చే సౌండ్లు, వెనకొచ్చే మంటలు అవన్నీ చూడడమే కాదు, ఆగొద్దు. ఎప్పుడైతే ఆగిపోతామో అవి నశించిపోవడానికి, నాశనం అయిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఆగిపోవద్దు. ఇలాగే మోషే, అహరోనులు కూడా దేవుని మాటను పాటించలేదు. లక్షల మంది దేవుని ప్రజలు వారి కన్నుల ఎదుట నువ్వేం చేయాలి? బండతో మాట్లాడమంటే మాట్లాడాలి, కొట్టమంటే కొట్టాలి. ఒక చెట్టు తీసుకొని అందులో వేయంటే వేయాలంతే. ఇంకా తర్వాత ఉంది నెక్స్ట్ ఒకటి. అక్కడ ఏం చెప్తాడో తెలుసా? నీళ్లు లేని మరీ సందర్భంలో బావులు తవ్వండి అంటాడు. అంతే. నెక్స్ట్ నీళ్ళు ఇచ్చే విధానం ఏంటి? ఇంతవరకు ఫస్ట్ నీళ్ళలో ఒక చెట్టు తీసుకొచ్చేయి అన్నాడు. రెండవసారి బండను కొట్టు అన్నాడు. మూడవసారి బండతో మాట్లాడు అన్నాడు. నాలుగోసారి ఏం చేశాడు తెలుసా? నీళ్ళు లేని సందర్భంలో బావులు తవ్వండి అన్నాడు. నీళ్ళు వస్తాయి. బావులు తవ్వించి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏం చెబితే అదే చేయాలి తప్ప దేవుడు చెప్పని ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. చేసిన వారి జీవితాలు చూసాం ఏమైపోయారు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ విషయంలో ముగించే ముందు గుర్తుంచుకుంటారని ఒక మాట చదువుకుందాం. బైబిల్లో ఎప్పుడు చదువుతున్నది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం మూలవాక్యంగా ఈ వాక్యం తీసుకుని ఈ రోజుకు 4 వారాలైంది ఈ సబ్జెక్టు మీద మనం ముందుకు వెళ్ళబట్టి. 10వ అధ్యాయం 4వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అయితే వారిలో 4వ వచనం 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనబడే ఆ బండ ఆత్మ సంబంధమైన బండగా తమ్మును వెంబడించాడు, వారిని వెంబడించాడు. ఈ బండ ఎందుకంటే బండలో నుండి నీళ్ళు వచ్చాయి. ఎక్కడెక్కడ వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఆ సందర్భాల్లో ఏమేం జరిగిందని మనం వింటున్నాం. క్రీస్తు వారిని వెంబడిస్తున్నది. బండలోనే కాదు, మేఘములో ఉన్నది కూడా క్రీస్తే. అది కూడా తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారికి వెంట ఉండి నడిపిస్తున్నాడు అనమాట. కనుక ఈ బండ క్రీస్తే. ఇంకో పాట కూడా నిర్ణయించడం జరిగింది మనం ఈ నెల. పాట యాదా పాట? ఎబినేజర్ అనే పదం ఇది హెబ్రూ పదం. ఎబినేజరు అని అంటే రాయి అని అర్థం. రాయి. ఈ ఎబినేజరు అనే పదానికి ఒక వారం విందాం. సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథంలో ఉంటుంది. సమూయేలు గ్రంథంలో ఎబినేజరు అని. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు గెలుస్తారు వీళ్ళందరూ కూడా. ఎవరు? ఇశ్రాయేలీయులు. గెలిచినప్పుడు ఒక రాయి తీసుకుని వస్తాడు ఆయన. ఎవరు? అప్పటికి ప్రవక్తగా ఉన్న సమూయేలు గారు ఒక రాయి తీసుకుని వచ్చి యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో వారి దేశపు సరిహద్దు మీద ఆ రాయి పెట్టి ప్రజలందరినీ పిలిచి మనలను రక్షించిన రాయి ఇది అని చెప్తాడు ఆయన. మనల్ని యుద్ధంలో గెలిపించిన రాయి ఇది అని చెప్తాడు. రాయి అని పుట్టినోట్లు ఏం చెప్తాడంటే ఎబినేజర్ అంటే సహాయమైన రాయి అని. ఈ పాట ఎందుకు నిర్ణయించబడిందనంటే ఆ పాట రాసిన ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో కానీ దాని వెనుక చాలా బైబిల్లో దేవుని ఆ రాయి అని పేరు పట్టబడిన ఆ మర్మం ఉంది. సహాయపు రాయి అని. ఆ రాయి ఎవరు? ఎందుకు రాయిగా వచ్చాడు ఆయన అని ఈ రాయి వెనక సమాచారం చాలా ఉంది. ఆత్మ సంబంధమైన రాయి అని.
కాబట్టి ఇవన్నీ విషయాలు, ఇంకోటి దీని గురించి సమాచారం చాలా ఉంది, కానీ తెలుగులో ఎబినేజర్ అర్థం వేరు, చివరికి వచ్చేసరికి ఒకే అర్థం వస్తుంది దానికి, అది రాయి అని, ఆ రాయి యేసు ప్రభు అని ఫైనల్గా వస్తుంది. కాబట్టి మిగతా భాగాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్.